పేదవాడు కానీ ఉన్నాడంటే వారికి చేయూత ఇవ్వాలి. పేదవాడు పేదవాడిగా ఉండకూడదు. రైతు కూలీగా ఉండకూడదు. వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు. కూలీగా ఉండకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి, కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మా ఏం చెప్పకుండా 5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని 5 సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్వాదం కోరిన మరి నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించిన ఆ తల్లులకి, మహిళామణులకి, సోదరులకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఇదే విధంగా మా పార్టీ కార్యకర్తలందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు, సచివాలయం వ్యవస్థ పెట్టారు, కార్యకర్తలకు విలువ లేకుండా చేశారు అని. సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతి రూపమాపడానికి. కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో, పార్టీ గుండెల్లో ఉంటాడు. ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ, మరి ఏదైతే పూజ్య బాపూజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎంత దిగ్విజయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాల్లో కానీ ఏ విధంగా 100% దేశానికి అది కులమానికిగా దిక్సూచిగా ఉన్నదో వాలంటరీ వ్యవస్థ. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమ అభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఈ కార్యక్రమాలు చేశారు. ఎన్నో చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళ స్థానం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు రెండు ఇంకా ఉధృతంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ, పార్టీ గుండెలో మీరు అందరూ ఉన్నారు. మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పాత్రికేయ సోదరులు సరే మన దగ్గర వచ్చి ఎక్కడో దగ్గర గంధాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రికేయ సోదరులు ఒక ఈటీవీ, ఒక ఏబిఎన్, లేకపోతే ఒక టీవీ5 ఉంటే ఉండొచ్చు మేబీ. అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా